తెలంగాణ క్రైమ్ వార్షిక నివేదికను డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అందులో కూడా ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ స్పెషల్ పోలీసు సిబ్బందే. వీళ్ళందరూ కూడా రాత్రి పగలు పనిచేసి హెవీ ఫ్లడ్స్లో చాలా తక్కువ ప్రాణ నష్టంతో దాన్ని ఫ్లడ్స్ని ఎదుర్కొన్నారు. అట్లాగే యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ సంబంధించి ఈ ఒక్క సంవత్సరంలోనే 509 మంది సరెండర్ అయినారు. అజ్ఞాతంలో ఉన్నటువంటి మావోయిస్ట్ కార్డర్స్. ఆ 509 మందిలో 483 మంది 483 మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అయితే 24 మంది తెలంగాణ రాష్ట్రం నేటివిటీ ఉన్న వాళ్ళు, ఒకరు మహారాష్ట్ర నుంచి, ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి. సో ఇట్లా 509 మంది తెలంగాణలో ప్రభుత్వం ముందు ఆత్మసమర్పణ చేసుకున్నారు. తర్వాత లోక్ అదాలత్ సంబంధించి 4 నేషనల్ జాతీయ స్థాయి లోక్ అదాలత్లు, ఒకటి స్పెషల్ లోక్ అదాలత్ అంటే పెండింగ్ కేసులను ముఖ్యంగా క్లోజ్ చేయదగ్గ కేసులని క్లోజ్ చేసేందుకని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు యొక్క ఇనిషియేటివ్ అది. దానిలో భాగంగా ఈ 5 సార్లు జరిగినటువంటి 4 జాతీయ మెగా అదాలత్లు, ఒకటి స్పెషల్ లోక్ అదాలత్, ఈ వీటిలలో 7,22,487 కేసులని రిజాల్వ్ చేయడం జరిగింది. ఇందులో 27,835 కేసులు సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి కేసులు, మిగతావి 6,94,652 కేసులు సాధారణ నేరాలు. ఇందులో కూడా 3,32,129 ఈ పెట్టి కేసులను, 2,60,206 మోటార్ వెహికల్ యాక్ట్ కేసులను కూడా మనం క్లోజ్ చేయడం జరిగింది ఈ లోక్ అదాలత్లలో. దీనివలన భారతదేశంలోనే టాప్గా నిలిచినటువంటి మొదటి స్థానంలో ఉన్నటువంటి తెలంగాణ పోలీసులను ఈ లోక్ అదాలత్లో ఆనరబుల్ హైకోర్టు కూడా ప్రశంసించింది మనం చేసినటువంటి ఎఫర్ట్స్ని. అట్లా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ సంవత్సరం మనకు మే నెలలో మిస్ వరల్డ్ ఈవెంట్ జరిగింది. ఆ మిస్ వరల్డ్ ఈవెంట్ కూడా భారతదేశంలో చాలా అరుదుగా జరిగేటువంటి కార్యక్రమం. అది కూడా ఎట్లాంటి సమస్య లేకుండా మే నెలలో పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసి చిన్న సమస్య లేకుండా అది కూడా ఘనంగా పూర్తి చేసుకున్నాం. సో ఇట్లా ఈ సంవత్సరం మనకు 3 జాతీయ అంతర్జాతీయ ఈవెంట్లని ఎట్లాంటి చిన్న సమస్య కూడా లేకుండా మనం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. అట్లాగే తెలంగాణ పోలీస్ అకాడమీ ఆర్బీవీఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో ఈ సంవత్సరం ఆగస్టు నెలలో మొదటిసారిగా తెలంగాణ కాన్ఫరెన్స్ ఫర్ విమెన్ జరిగింది ఇన్ పోలీస్. తెలంగాణ కాన్ఫరెన్స్ ఫర్ విమెన్ ఇన్ పోలీస్ అని జరిగింది. దాంట్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ పైన చర్చలు, ఉపచర్చలు జరిగినాయి. ఇందులో ముఖ్యంగా లీడర్షిప్ పైన, జెండర్ సెన్సిటివ్ పోలీసింగ్ పైన, ఈ ప్రొఫెషనల్ ఛాలెంజెస్ పైన, అట్లాగే విమెన్ ఆఫీసర్స్కి ఇస్తున్నటువంటి అవకాశాలు ఎట్లా ఉన్నాయి వాటిపైన మనం చర్చలు జరిగినాయి. దాంట్లో సంతోషకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చాలా కీలకమైనటువంటి పోలీస్ సంబంధించినటువంటి కీలకమైన శాఖలలో విమెన్ ఆఫీసర్స్ ఉన్నారు. సిఐడికి చారు సిన్హా గారు, తెలంగాణ పోలీస్ అకాడమీ ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీకి అభిలాష బిష్ట్ గారు డైరెక్టర్గా ఉన్నారు. తెలంగాణ సిఎస్బి సైబర్ క్రైమ్ కంట్రోల్ బ్యూరోకి మన శిఖా గోయల్ గారు ఉన్నారు. అట్లాగే ఏసీబీకి చారు సిన్హా గారు ఉన్నారు డీజీగా. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కూడా శిఖా గోయల్ గారు ఉన్నారు డైరెక్టర్గా. ప్రిజన్స్ డీజీగా సౌమ్య మిశ్రా గారు ఉన్నారు. ఎస్ఐబి ఐజీగా సుమతి గారు ఉన్నారు. అట్లాగే మిగతా డీసీపీలు ఇట్లా మహిళా డీసీపీలు ఉన్నారు. సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మహిళలకు
చాలా ప్రాముఖ్యం ఇస్తుందని చెప్పడానికి నేను ఇంతకుముందు చెప్పినటువంటి పోస్టులే నిదర్శనం. ఇవే కాకుండా ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా సబ్ ఇన్స్పెక్టర్ నుంచి ప్రమోషన్ వచ్చినటువంటి ఒక మహిళా అధికారి డిఎస్పీగా ఎస్డిపిఓగా హుజూరాబాద్లో ప్రమాణ సంపాదించారు వారి బాధ్యతలు. మాధవి అని చెప్పి మొట్టమొదటిసారిగా లాస్ట్ 60 yearsలో ఎప్పుడు కూడా లేదు. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ నుంచి ప్రమోషన్ ఇచ్చినటువంటి ఆఫీసర్కి, మహిళా ఆఫీసర్కి డిఎస్పీ ఎస్డిపిఓ బాధ్యతలు ఇచ్చినాం. అట్లాగే ఇండియా జస్టిస్ రిపోర్ట్ ప్రకారం ఇది లాస్ట్ 6 months కింద రిలీజ్ అయినటువంటి రిపోర్ట్. ఇందులో తెలంగాణ రాష్ట్రం టాప్ పోలీసింగ్ స్టేట్గా నిలిచింది డిఫరెంట్ పారామీటర్స్లో. దాని తర్వాత తెలంగాణ తర్వాత కర్ణాటక, దాని తర్వాత ఏపీ ఉన్నాయి. అది మీకు ఇంతకుముందే షేర్ చేసుకున్నాం 6 months కింద. తర్వాత కొన్ని ఇనిషియేటివ్స్. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ మీకు ఇంతకుముందు తెలుసు, ఆల్రెడీ అది రన్నింగ్లో ఉంది. దానికి సంబంధించినటువంటి ఒక రెగ్యులర్ బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్షన్ మొదలవుతున్నది. మంచిర్యాలలో ఉన్నటువంటి గ్రే హౌండ్స్ క్యాంపస్లో ఒక కార్నర్లో 50 acres దీనికి కేటాయించింది గవర్నమెంట్. దాంట్లో ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అన్నది ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి పోలీస్ పిల్లలకు, ప్లస్ కామన్ మనకి బయట వాళ్ళకు కూడా అన్న ఉద్దేశంతో స్టార్ట్